అప్రూవర్స్ అవుతున్నారా? కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలోనే విచారణకు శ్రవణ్ రావు, అదే బాటలో ప్రభాకర్ రావు. అప్రూవర్స్గా మారే అవకాశాలు, కంగారు పడుతున్న బీఆర్ఎస్ వర్గాలు. ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తే వాస్తవాలు బయటికి తెలిసే అవకాశం ఉంది. ఆ శ్రవణ్ రావు అంటే వచ్చే అవకాశం ఉందట. మొన్న కూడా విచారణ జరిగినప్పుడు ఆయన అరెస్ట్ చేయకండి, కఠిన చర్యలు తీసుకోకండి, మా ఓడు వస్తాడు, తప్పు చేయకపోతే రావచ్చుగా డైరెక్ట్గా అని అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం లేదు. మేమేం తప్పు చేయలేదు, మా ఛానల్లో ఎలాంటి సర్వర్లు పెట్టలేదు అన్నది వాళ్ళ వాదన. పోలీసులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ లైన్లో లేదు మొత్తం ఫోన్లు ట్యాప్ చేసిందో ఆ ఛానల్లో ఒక సర్వర్ వ్యవస్థను ఏర్పాటు చేసిరని పోలీసులు చెప్తా ఉన్నారు. సో మంచిగా విదేశాలకు పోయారు, వాళ్ళ ఆడ ఎంజాయ్ చేస్తారు. ఆయన క్యాన్సర్ పేరుతో ఈయన పనుల పేరుతో ఈయన ఎవరికి వాళ్ళ ఆడ జల్సాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిని తీసుకొస్తే ఇద్దరు ఏం మాట్లాడతారన్నది చూడాలి, మరి ఏం స్టేట్మెంట్స్ ఇస్తారన్నది. ఒకవేళ అప్రూవర్గా మారితే వీళ్ళకి ఏమైనా శిక్ష తగ్గే అవకాశం ఉంది. లేదు మేమేం తప్పు చేయలేదని అంటే వీళ్ళకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అది ఎప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కేసుని కనుక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ రకమైన విచారణ ఉంటుంది. సో ఈ ఇద్దరు అప్రూవర్స్గా మారే అవకాశం ఉందట. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళంతా, ఇప్పుడు రాధాకిషన్ రావు దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా, ప్రణీత్ రావు, తిరుపతి అన్న, వీళ్ళంతా చెప్పింది ఏంది? పైన ఉన్న ఆయన. ఎవరా పైన ఉన్న ఆయన? కేసీఆర్. ఆయన చెప్పినట్టు చేసినాం. మరి వీళ్ళు ఏం చెప్తారో. ఇప్పుడు అందరికీ బాస్ ఈయన, ఈ కింద ఉన్న అధికారులందరికీ, ఇప్పుడు శ్రవణ్ రావుకి బ్యాచ్ అందరికీ బాసు ప్రభాకర్ రావుకి బాసు కేసీఆర్. ఇప్పుడు మరి ప్రభాకర్ రావు ఏం పేరు చెప్తాడో, ఆయన ఏమంటే నేను చేసిన అంటాడా, మరి ఏం చెప్తాడో చూడాలి.